అందరికీ షలోం. ఈరోజు యాషారు గ్రంథం నుండి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ ఉండగా ఓగు దేశమునకు వచ్చినప్పుడు ఓగు రాజు ఇశ్రాయేలీలని ఏం చేయాలనుకున్నాడు, అలాంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకా మోయాబీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయలేక వారి కుమార్తెల ద్వారా ఇశ్రాయేలీలను ఏ విధంగా పాపానికి ప్రేరేపించారు, దానివల్ల వచ్చినటువంటి వ్యాధి ఏమిటి, ఆ సమయంలో ఎంతమంది చనిపోయారు, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఇశ్రాయేలీలు బాషాను మార్గము వైపు తిరిగి ఓగు దేశమునకు వెళ్ళిరి. బాషాను దేశ రాజు ఇశ్రాయేలీలను యుద్ధమున కలుసుకొనుటకు వెళ్ళెను. అతనితో కూడా చాలా మంది శూరులుండిరి. మరియు ఒక బలమైన అమోరీల సైన్యం ఉండెను. మరియు బాషాను రాజైన ఓగు చాలా శక్తివంతమైన వాడు, కానీ అతని కుమారుడైన నారోను ఇంకనూ శక్తివంతుడు. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ బాషాను దేశానికి రావడం అనేది జరిగింది. ఆ సమయంలో బాషాను దేశపు రాజు చాలా శక్తివంతుడు, అతనికంటే అతని కుమారుడు ఇంకా శక్తివంతుడు. అయితే ఆయన ఇశ్రాయేలీని ఏం చేయాలనుకున్నాడు, ఏ విధంగా ఆలోచించాడు, దానివల్ల ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మరియు ఓగు తనలో ఇట్లనుకునేను, మొత్తము ఇశ్రాయేలీల విడిది వారందరూ కలిసి కొంచెము భూమిని తీసుకోగలరు. నేను ఇప్పుడు వారినందరినీ వెంటనే కత్తిగాని ఈటిగాని లేకుండా కొట్టెదను. అంటే ఈ రాజు చాలా బలవంతుడు కాబట్టి ఇశ్రాయేలీల్ని కత్తిగాని ఈటగాని లేకుండా నేను చంపేస్తాను అని ఆయన మనసులో అనుకోవడం జరిగింది. ఇంకా ఏమనుకున్నాడో చూద్దాం. మరియు ఓగు యాహాజు పర్వతము మీదికి వెళ్లి అక్కడ నుండి పెద్ద రాతిని తీసుకుని దానిని తలపై నుంచుకొని దానిని ఇశ్రాయేలీల విడిదిపై విసర తీర్మానించెను. దీనితో మొత్తము ఇశ్రాయేలీలను కొట్టతలిచెను. బాషాను రాజు ఒక పెద్ద రాతిని తీసుకుని ఇశ్రాయేలీల మీద వేసేయాలి అని అనుకోవడం జరిగింది. మరియు ఎలోహిం దూత వచ్చి ఆ రాతిని మరింత బరువు చేసెను. ఆ రాయి ఓగు నెత్తి నుండి అతని మెడపై పడగా ఆ బరువునకు ఓగు నేలపై పడిపోయెను. అంటే ఆయన ఆ పెద్ద రాతిని తీసుకుని ఇశ్రాయేలీల మీద వేయాలి అనుకున్నాడు, కానీ తిరిగి అతని మీదే పడిపోవడం అనేది జరిగింది. అంటే ఎవరు చేసింది వారికే తిరిగి వస్తుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఆ సమయమున ఎలోహిం ఇశ్రాయేలీలతో ఇట్లనెను, అతనికి భయపడవలదు, అతనిని అతని ప్రజలను అతని దేశమును మీ చేతికి అప్పగించితిని. మీరు సీహోనుకు చేసినట్లే ఇతనికి చేయవచ్చును. మరియు మోషే కొద్దిమంది ఇశ్రాయేలీలతో అతని యుద్ధకు వెళ్ళెను. మోషే ఓగును అతని కాలి చీలమండలపై కర్రతో కొట్టి అతనిని చంపెను. ఈ రాజు చాలా బలవంతుడు, అతనికంటే అతని కుమారుడు ఇంకా బలవంతుడు, కాబట్టి ఇశ్రాయేలీని చంపేయాలి అనుకున్నారు. ఇశ్రాయేలీలు వారి దారిలో వారు ప్రయాణం చేస్తూ ఉండగా వారి మీదకి వచ్చి ఈ విధంగా ఆయన చేయడం అనేది జరిగింది. అయితే ఎలోహిం వారికి తోడుగా ఉండడం వల్ల వారిని ఇశ్రాయేలీల చేతికి మోషే చేతికి అప్పగించడం అనేది జరిగింది. మరియు ఇశ్రాయేలీలు ప్రయాణించి మోయాబు మైదాన ప్రాంతమునకు వచ్చిరి. అది ఎరుకో ప్రక్కనే ఉండి యోర్దాను ప్రక్కన ఉంది. మరియు మోయాబు ప్రజలందరూ అమోరీయుల ఇద్దరు రాజులకు ఇశ్రాయేలీలు చేసిన కీడును వినిరి. సీహోనుకు ఓగుకు చేసిన దానిని విని మోయాబీలందరూ ఇశ్రాయేలీలన్నా బహుగా భయపడిరి. మరియు మోయాబీలలో పెద్దలు ఇట్లు చెప్పిరి, చూడుడి, అమోరీయుల ఇద్దరు రాజులు సీహోను మరియు ఓగులు భూమిపై గల రాజులందరి కంటెను శక్తివంతులు. వారు ఇరువురు ఇశ్రాయేలీల ముందు నిలవలేకపోయిరి. మనము వారి ముందు ఎలా నిలవగలము? నిశ్చయముగా వారు మనకొక వర్తమానము పంపిరి. వారు మన దేశము గుండానున్న దారిన వెళ్ళుటకు అడిగిరి. వారిని మనము అడ్డగించవలదు. వారు మనపైకి కత్తులతో వచ్చి మనలను నాశనము చేయుదురు. మరియు మోయాబు ఇశ్రాయేలీలను బట్టి ఆందోళన చెందెను. వారంతా బహుగా భయపడిరి. వారందరూ ఇశ్రాయేలీలకు ఏమి చేయవలెనో సలహా తీసుకునిరి. ఇశ్రాయేలీలు ప్రయాణిస్తూ మోయాబీలు యొద్దకు ఒక వర్తమానము పంపించడం అనేది జరిగింది. మీ దేశం గుండా మేము వెళ్ళడానికి మాకు దారివ్వమని అడగడం జరిగింది. మోయాబీయులు ఈ విధంగా భయపడటం అనేది జరిగింది. అంటే రాజులందరిలో కంటే కూడా ఈ యొక్క సీహోను ఓగులు చాలా శక్తివంతమైనటువంటి రాజులు. వారిద్దరే ఇశ్రాయేలీల ముందు నిలవలేకపోయారు. మనం వారి ముందు ఎలా నిలబడగలము అని వారు భయపడటం అనేది జరిగింది. మరియు మోయాబు పెద్దలందరూ తీర్మానించుకుని వారిలో ఒకరిని మోయాబీయుడైన సిప్పోరు కుమారుడైన బాలాకును వారిపైకి రాజుగా చేసుకునేరి. బాలాకు చాలా జ్ఞానవంతుడైన వాడు. మరియు మిద్యాను పెద్దలు మోయాబీలతో ఇట్లనిరి, ఆ సమయమున అమోరీయుల రాజైన సీహోను మీతో యుద్ధము చేసినట్లు మేము వింటిమి. అతను అప్పుడు యానియాను కుమారుడైన బెయేరును
బిలాము అతని కుమారుని కొరకు మెస్పటోమియాకు పంపెను. వారు వచ్చి మిమ్ములను శపించెను. కాబట్టి సీహోను మీపై ఆధిక్యత సాధించెను. అలాగున అతడు మీ దేశమును తీసుకొనెను. కాబట్టి ఇప్పుడు మీరు కూడా బిలాము అతని కుమారుని కొరకు పంపుడి. వారు ఇంకనూ వారి దేశమునందే నిలిచి ఉన్నారు. అతనికి అద్దె ఇచ్చి రప్పించుము. అతను వచ్చి నీవు భయపడు ప్రజలను శపించును. అలాగున మోయాబు పెద్దలు ఇది విని వారు అంగీకరించి బిలాము అతని కుమారుని యొద్దకు పంపిరి. చూడుడి, ఐగుప్తు నుండి మనుషులు వచ్చి ఉన్నారు. వారు భూమి అంతటా తిరిగి ఉన్నారు. వారు నాపైకి యుద్ధమునకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు వచ్చి నా కొరకు వారిని శపించుడి. వారు నాకంటే శక్తివంతులై ఉన్నారు. బహుశా నేను వారిపై ఆధిక్యత సాధించుట కొరకు పోరాటము చేయవలెను. వారిని తోలివేయుట కొరకు మీరు ఎవరినైతే దీవించెదరో వారు దీవింపబడుదురు, మీరు ఎవరినైతే శపించెదరో వారు శపింపబడుదురు అని వింటిమి. కాబట్టి బాలాకు పంపిన వార్తాహరులు బిలాము నొద్దకు వెళ్ళిరి. బాలామును మోయాబీయులపైకి వచ్చు మనుషులను శపించుటకు బిలాము నొద్దకు వచ్చెను. ఇశ్రాయేలీలకు భయపడి బాలాకు బిలామును తీసుకుని వచ్చి ఇశ్రాయేలీల్ని శపించమని ఇక్కడ అడగడం అనేది జరిగింది. బిలాము ఇశ్రాయేలీలను శపించుటకు బాలాకు నొద్దకు వచ్చెను. ఎలోహిం బిలాముతో దీవింపబడిన ఈ ప్రజలను శపింపవద్దు అని చెప్పాను. బిలాము ఇశ్రాయేలీల్ని శపించడానికి రావడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో ఎలోహిం ఆయనతో చెప్పడం జరుగుతుంది, ఈ ప్రజలు దీవింపబడిన ప్రజలు కాబట్టి వారిని శపించొద్దు అని చెప్పడం అనేది జరిగింది. మరియు బాలాకు దినదినము ఇశ్రాయేలీలను శపించమని కోరిచుండెను. కానీ బిలాము ఎలోహిం తనకు చెప్పిన మాటలను బట్టి బాలాకు మాటలను వినకుండెను. బిలాము బాలాకు మాటలను వినకుండుట చూచి అతను లేచి ఇంటికి తిరిగి వెళ్ళెను. మరియు బిలాము కూడా తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అక్కడ నుండి అతను మిద్యానుకు వెళ్ళెను. బాలాకు బిలాముని ఇశ్రాయేలీలను శపించమని తీసుకొచ్చినప్పుడు అతను ఎలోహింను బట్టి ఇశ్రాయేలీల్ని శపించకుండా అతను తిరిగి వెళ్ళిపోవడం అనేది జరిగింది. బిలాము మిద్యానీయుడు, అంటే అబ్రహాంకి కెతూరాకి పుట్టినటువంటి సంతానం అతను. అంటే వారికి 6 కుమారులు పుట్టినప్పుడు దాంట్లో 4వ వాడు మిద్యానీయుడు. ఆ మిద్యానీయుల యొక్క సంతానమే ఈ యొక్క బిలాము. మోయాబీయులు లోతు సంతానము. మరియు ఇశ్రాయేలీలు మోయాబు మైదానము నుండి బయలుదేరి యోర్దాను నొద్ద మకాము వేసిరి. మరియు మోయాబు ప్రజలు ఇశ్రాయేలీలకు భయపడిరి. మరియు మోయాబు ప్రజలందరూ తమ భార్యలను కుమార్తెలలో అందమైన వారిని, సౌందర్యము గల వారిని బంగారు వెండితో అలంకరించి మంచి విలువైన దుస్తులు వేసిరి. మరియు మోయాబు ప్రజలందరూ వారి స్త్రీలను వారి గుడారము ద్వారము వద్ద కూర్చుండబెట్టిరి. ఇశ్రాయేలీలు వచ్చి వారిని చూచి వారి వైపు తిరిగిరి. మోయాబీలతో యుద్ధము చేయకుండుట కొరకు వారలా చేసిరి. మరియు మోయాబు ప్రజలంతా ఇశ్రాయేలీల కిట్లు చేసిరి. మరియు ప్రతి మనుషుడు తన భార్యను తన కుమార్తెను తమ గుడారము ద్వారమునొద్ద కూర్చుండబెట్టిరి. ఇశ్రాయేలీలు మోయాబు ప్రజల చర్యలను చూచి వారు మోయాబు కుమార్తెల వైపు తిరిగిరి. వారు వారితో పోయిరి. అంటే మోయాబీలు ఇశ్రాయేలీలంటే చాలా భయపడి వారితో యుద్ధానికి వెళ్ళడానికి భయపడి వారి భార్యలను వారి పిల్లల్ని బంగారము వెండి వస్తువులతో మంచి వస్త్రాలతో అలంకరించి వారి యొక్క గుడారం యొక్క ద్వారం వద్ద వారిని కూర్చుండబెట్టడం అనేది జరిగింది. ఇదిలా జరుగునప్పుడు ఒక హెబ్రీయుడు వచ్చి మోయాబు కుమార్తెను మోయాబు గుడారపు ద్వారమునొద్ద చూచి హృదయమున ఆమెను కోరుకొనెను. అతను ఆమెను తాను కోరిన గుడారమునొద్ద ఆమెతో మాట్లాడుచుండెను. వారిద్దరూ మాట్లాడుకొని చుండగా ఆ గుడారపు మనుషులు బయటకు వచ్చి ఆ హెబ్రీయునితో ఇట్లు మాట్లాడిరి, నిశ్చయముగా మనము సహోదరులము. నీకు తెలియనా? మేమందరము లోతు సంతానము. లోతు అబ్రహాము సహోదరుడు. కాబట్టి నీవు మాతో ఎందుకు నుండకూడదు? మా రొట్టెను గాని మా అర్పణను గాని ఎందుకు తినకూడదు? మోయాబు ప్రజలు ఈ మాటలతో వారి సంభాషణలతో ఆ హెబ్రీయుని సంతోషపరిచిరి. వారి పొగడ్తలతో అతనిని ఆకర్షించి వలలో పడవేసిరి. అంటే ఇక్కడ ఆయన్ని మాటలతో పొగడటం జరిగింది. ఆ పొగడ్తలకి ఆయన ఆకర్షితుడైపోయాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని ముంచేవాడు, మనల్ని మోసం చేసేవాడు ఎప్పుడు మనల్ని పొగుడుతూనే ఉంటాడు. కానీ ఆ పొగడ్తలకే చాలా మంది నిజమనుకుంటారు. కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు, మన మంచి కోరేవారు ఎప్పుడు కూడా మనల్ని తిడతానే ఉంటారు. కానీ అది చాలా మంది గ్రహించరు. పొగడ్తలతో అతనిని ఆకర్షించి వలలో పడవేసిరి. వారు అతనిని గుడారమునందు కూర్చుండబెట్టి వంట చేసి అతని కొరకు అర్పణలిచ్చిరి. అతడు వారి రొట్టెను తిని వారి అర్పణలను తినెను.
వారు అతనికి ద్రాక్ష సారాయిని ఇయ్యగా అతడు త్రాగెను. అతను పూర్తిగా మత్తుడయి ఉండెను. వారు అతని ముందు ఒక అందమైన చిన్నదానిని ఉంచిరి. అతడు ఆమెను తన ఇష్టం వచ్చినట్లు చేసెను. కాని అతను అమితముగా త్రాగినందున అతను ఏమి చేయుచున్నాడో అతనికి తెలియకున్నది. ఈ విధముగా మోయాబు ప్రజలు ఇశ్రాయేలీలతో ఆ ప్రదేశమందు కిత్తీము మైదానములో చేసిరి. ఎలోహిం కోపము ఆ ఇశ్రాయేలీయునిపై రగులుకొని అందు నిమిత్తము ఒక భయంకరమైన వ్యాధి వారిపైకి పంపెను. మరియు దీని నిమిత్తమై 20,000 మంది ఇశ్రాయేలీలు చనిపోయిరి. చూసారా, ఇశ్రాయేలీలు వారి దారిన వారు వెళ్తున్న ఈ యొక్క రాజులు వారి మీదకి లేచి వారిని ఏ విధంగా పెద్ద రాయి తీసుకుని చంపాలి అనుకుని ఓగు రాజుని ఏ విధంగా తండ్రి శిక్షించాడు అనే విషయాల గురించి ఇప్పుడు మనం చూసాము. ఇంకా మోయాబీలు ఇశ్రాయేలీల పట్ల ఏ విధంగా ప్రవర్తించారు, వారి యొక్క స్త్రీలను వారి యొక్క కుమార్తెలను అందంగా అలంకరించి వారి గుడారం యొద్ద కూర్చొనిబెట్టి ఇశ్రాయేలీలు పాపం చేసినట్లు వారిని ప్రేరేపించడం అనేది జరిగింది. వారు తియ్యగా మాట్లాడి వారిని వలలో పడవేయడం అనేది జరిగింది. ఈ యొక్క పాపం వల్ల తండ్రి యొక్క కోపం వారి మీద రగులుకొని భయంకరమైనటువంటి వ్యాధిని వారికి రప్పించడం అనేది జరిగింది. ఆ సమయంలో 20,000 మంది ఇశ్రాయేలీలు చనిపోవడం జరిగింది. అయితే చాలామంది చాలా తియ్యగా మాట్లాడే మాటలనే కోరుకుంటారు, కానీ కఠినంగా మాట్లాడే మాటలు ఇష్టపడరు. వారి యొక్క తప్పుల్ని ఎత్తి చూపించినా నచ్చదు, ఎందుకంటే పొగడ్తలకే ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఒక ఉదాహరణగా ఇవ్వడం అనేది జరిగింది. వీటిని బట్టి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా మనం జీవించాలి, ఎలా ఉండాలి, ఎంత భయపడుతూ మనం జీవించాలి, ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి రాయించి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.